రేపు మార్నింగ్ అందరం మనం ఎలక్షన్స్లో, రేపే ఎలక్షన్స్ మనందరం ఓటేసుకోవాలి. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మోస్ట్లీ మనకి ఓటర్ ఐడి స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసారు. ఇన్ కేస్ అది ఎవరైనా ఓటర్ ఐడి స్లిప్స్ రాకపోయినా, ఓటర్ ఐడి కార్డ్స్ లేకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఎలా అంటే మీకు voters.eci.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీరు ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఓటర్ ఐడి కార్డు స్లిప్స్ తీసుకోవాలన్నా మీకు చాలా ఈజీ. సో ఇక్కడ చూడండి, voters.eci.gov.in వెళ్ళాలి. ఇక్కడ మీకు రైట్ సైడ్ నో యువర్ పోలింగ్ స్టేషన్ ఉంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఎపిక్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెర్చ్ అని కొడితే మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏ బూత్, ఏ కాన్స్టిట్యూషన్ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ వస్తాయి. సో దట్ మీరు ఈజీగా ఇక్కడ నుంచి తీసుకుని ఏ బూత్ అనేది వెళ్ళచ్చు. ఇన్ కేస్ ఇక్కడ మీరు తీసుకుని ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ వన్ మోర్ ఏంటంటే, మీరు బూత్ దగ్గరికి వెళ్ళినా కూడా మీ ఓటర్ ఐడి కార్డు తీసుకెళ్తే వాళ్ళు కూడా అక్కడ చాలామంది గైడ్ చేస్తారు. అక్కడ కూడా మీకు ఈజీగానే ఉంటుంది. ఇన్ కేస్ అది కూడా లేకపోతే మీకు మొబైల్లో యాప్ ఉంది. ఆ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుని మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ కొడితే సో మీరు ఈజీగా ఏ బూత్, ఏ పోలింగ్ అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ ఓటర్ ఐడి కార్డ్ మీరు డౌన్లోడ్ లేకపోతే, మీ కార్డు రాకపోతే, మీరు voters.eci.లోకి వెళ్ళి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ విత్ ఓటీపీ కొట్టి మీరు లాగిన్ అయ్యి మీ ఓటర్ ఐడి నెంబర్ కొడితే మీరు కొత్త ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. సో దట్ అది ప్రింట్అవుట్ తీసుకుని మీరు అక్కడ ఓటేసుకోవచ్చు. సో ఈజీ ఫ్రెండ్స్, దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసుకుని, లైక్ చేసుకోండి. వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా వస్తే వాళ్ళకి కూడా చాలా ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.